నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కాకి చొక్కా వేసుకొని సమాజాన్ని రక్షించాల్సిన కాబోయే ఐపీఎస్ అధికారి తోటి లేడీ ఐపీఎస్ ఆఫీసర్ పైన లైంగిక వేధింపులకు తెగబడ్డాడు. హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ వేదికగా వెలుగు చూసిన ఈ ఘోరం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గొంతుపై కత్తిపెట్టి బెదిరించడం, కాండం ప్యాకెట్లు విసరడం, ఫోన్ లాక్కొని గదిలో బంధించడం, వినడానికే ఒళ్ళు గగ్గరు పొడిచే ఈ అరాచకాలపై కర్ణాటకకు చెందిన లేడీ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్, ఏపీకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డిపై సంచలన ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ సాధించి ఎంతో మందికి రోల్ మోడల్గా నిలిచి పవర్లోకి రాకముందే అసలు స్వరూపం బయటపెట్టారు. అసలు అకాడమీలో ఏం జరిగింది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. దేశంలోనే అత్యున్నత రక్షణ విభాగమైన ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఊహించని ఉదంతం వెలుగు చూసింది. చట్టాన్ని రక్షించాల్సిన కాబోయే ఐపీఎస్ అధికారుల శిక్షణా కేంద్రంలోనే ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై తోటి ఆఫీసర్ తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపులకు, భౌతిక దాడులకు పాల్పడినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. 2024 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కర్ణాటకలోని హెల్లి మైసూర్ ప్రాంతానికి చెందిన తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. బాధిత మహిళా అధికారిని ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు చూస్తే ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెల 23వ తేదీ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి తనపై నిరంతరం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించారు. తనకు వాట్సాప్లో నిరంతరం అసభ్యకరమైన సందేశాలు పంపుతూ అకాడమీలోని ఇతర ఐపీఎస్ అధికారుల ముందు తనను అభ్యంతరకరంగా నిందించేవాడని పేర్కొన్నారు. అకాడమీలో తనకు మరొకరితో అతి చనువు ఉందంటూ తప్పుడు ప్రచారం చేసేవాడని, ఆ విషయాన్ని అందరి ముందు బలవంతంగా అంగీకరించాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని వెల్లడించారు. ఈ నెల 8వ తేదీన తన ఫోన్ను బలవంతంగా లాక్కుని గదిలోకి తీసుకెళ్లాడని, ఫోన్ పాస్వర్డ్ చెప్పాలంటూ అసభ్యంగా తాకుతూ వేధించాడని ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఈ నెల 9వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో తనను బలవంతంగా ఉదయ్ కృష్ణారెడ్డి గదికి తీసుకెళ్లి జుట్టు పట్టుకొని గొంతు నొక్కాడని పేర్కొన్నారు. గొంతుపై కత్తిపెట్టి చంపేస్తానని బెదిరించడమే కాకుండా తనపై కాండం ప్యాకెట్లను విసిరేసి వికృతంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ ఉదయం 7:50 సమయంలో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని, తన భర్తకు తప్పుడు సమాచారాన్ని పంపిస్తానంటూ కంటిన్యూస్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోరంపై అకాడమీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యి అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ సంరక్షణలో చదువుకున్నారు. 2012లో కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించిన ఆయన 2018లో ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న సమయంలో అందరి ముందు ఒక సిఐ చేతిలో తీవ్ర అవమానానికి గురై మనస్తాపంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎలాగైనా ఐపీఎస్ కావాలనే పట్టుదలతో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమై 4 సార్లు విఫలమైన వెనుకడుగు వేయకుండా 2024లో 350వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఆయనకు తెలంగాణ క్యాడర్ కూడా కేటాయించారు. ఎంతో మంది నిరుద్యోగులకు, కానిస్టేబుళ్లకు రోల్ మోడల్గా నిలిచిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు నేషనల్ పోలీస్ అకాడమీలోనే తోటి లేడీ ఆఫీసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా తీవ్రమైన కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ అంతర్గత విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో, ఉన్నతాధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.